హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇగ్నైట్ విత్ శ్రీకుమార్. సో ఈరోజు ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం మనం. ఒక ఊర్లో ఒక సాధువు ఉంటాడు. సాధువు మహారాజ్ దగ్గరికి వెళ్దామని ఆ రోజు ఎట్లయినా సరే వెళ్దాం అనుకుంటాడు. మహారాజ్ దగ్గరికి వెళ్తుంటే మహారాజ్ అప్పుడే రథం ఎక్కి బయటకు వెళ్ళిపోతుంటాడు. సాధువుని చూసి లోపలికి ఆహ్వానిస్తాడు. ఆహ్వానించిన తర్వాత ఏం కావాలి మీకు అని అడుగుతాడు. ఏం కావాలి అంటే, నాకు ఏముంది స్వామి, నేను సాధువుని, ఈ పాత్ర ఉంది, కమండలం ఉంది, సో ఈ పాత్ర నిండా ఏమైనా ఇప్పించండి, నేను వెళ్తానంటాడు. సో ఆ రాజుకు బాగా ఈగోయిస్ట్ అనమాట. ఏంటంటే ఇది ఎవరైనా నన్ను ఇంత తక్కువ అంచనా వేశాడని లోపల నుంచి గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ తెప్పించి వేపిస్తాడు. ఎంత వేసినా పాత్ర నిండదు. ఇదేంటి ఇన్ని గోల్డ్ కాయిన్స్ వేసినా సరే ఇంకా నిండట్లేదు పాత్ర అనుకుంటాడు. సో మహామంత్రికి చెప్తాడు, మన లోపల తిజోరీలో ఉన్న మొత్తం కాయిన్స్ తీసుకురండి అంటాడు. తీసుకొచ్చి వేస్తారు. ఎన్ని వేసినా తిజోరీ మొత్తం ఖాళీ అవుతుంది కానీ ఆ పాత్ర నిండదు. రాజుగారి డౌట్ వస్తుంది. ఏం స్వామి ఇంకా లేదా మీ దగ్గర అని సాధువు అడుగుతాడు. లేదు నేను తెప్పిస్తాను ఇంకా అని మహామంత్రికి చెప్పి ఊరిలో చాటింపు వేయించండి. ప్రజల దగ్గర ఎవరైతే ఉన్నాయో కాయిన్స్ కానీ వాళ్ళ సంపద ఏమైతే అన్నీ తీసుకొచ్చి వేయమని చెప్పండి. సో ఒక్కొక్కరు ప్రజలందరూ తీసుకొచ్చి కాయిన్స్, సిల్వరు, గోల్డ్ అన్నీ వేస్తారు పాత్రలో. అయినా సరే ఆ పాత్ర నిండదు. ఈవినింగ్ అయిన తర్వాత మహారాజు చేతులు ఎత్తేస్తాడు. స్వామి, నా వల్ల కావట్లేదు, నేను ఓడిపోయాను, మీ ముందు మీ కాళ్ళ మీద పడుతున్నాను, ఏ జాదుతో చేశారు ఆ పాత్రని ఒకసారి చెప్పండి, నేను ఓడిపోయానని చెప్తున్నాను కదా అంటే, అప్పుడు సాధువు అంటాడు, నేనేమి జాదుతో చేయలేదు, ఈ పాత్రని నీ హృదయంతో చేశాను. సో దానికంటూ కొంత లిమిట్ ఉంటుంది. ఎంతవరకు తీసుకుంటామో అంతవరకే తీసుకుంటాము, అంతేగాని మనం మెటీరియలిస్టిక్ థింగ్స్ వెనకాల పడుతున్నాము. ఉన్న ఆనందాన్ని పొందకుండా ఇంకా మెటీరియలిస్టిక్ థింగ్ వైపు వెళ్ళి ఇంకా పరిగెత్తు ఉన్నాము. సో ఆ పరిగెత్తడం ఆపేసి ఉన్నదాంతో సంతృప్తి పడడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే సంతృప్తి వస్తుందో అప్పుడే సంతోషం వస్తుంది. ఈగో ప్రాబ్లం అనేది పెట్టుకోకూడదని మహారాజుకి కనుపు కలిగేలా స్టోరీ చెప్తాను అన్నమాట. థ్యాంక్ యూ.